అబ్బా నయ్యం 2 దినాల సంధి జర్ర గెరివిచ్చిండు, సూర్యుడు డ్యూటీ ఎక్కిండు అని అనుకుంటూనే ఉన్నాం. మళ్ళా ముంచుకొచ్చిండు వానదేవుడు. ఖాళీ అయిన కార్మబ్బులన్నిటినీ నిండుగా నింపుకొని వచ్చినట్టున్నాడు. షిటుకు పుటుకు షిటుకు పుటుకు మళ్ళా చాలైంది. బంగాళాఖాతంలా మళ్ళీ గడిబిడి చాలైందట. మరి ఏం చేస్తాడో ఏమో, ఒక్కసారి అట్లా పోయి చూసొద్దాం పారి ఎట్లున్నదో పరిస్థితి. మొన్న కొట్టిన వానలకు వచ్చిన వరదలకే ఇంకా పబ్లిక్ పరిశాన్ అవుతుంటే అంతల్నే మల్లో మలక రప్ప రప్ప అంటున్నాడు వానదేవుడు. బంగాళాఖాతంలో అల్పపీడనం తయారైందట. అందుకే 2 రాష్ట్రాలలో వానలు దబాయించి కొడతాయి, అందరూ పైలంగా ఉండాలి అని చెప్తున్నారు మొగుల ఆఫీసర్లు. ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాదు గిట్లా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతోని చిటపట గట్టిగానే ఉన్నదంటారు. వాన ఒక్కటే కాదు, 30-40 కిలోమీటర్ల రువడితోని రయ్య రయ్య గాలులు కూడా వీస్తాయి అంటున్నారు. ఇగిదిట్లుంటే మెదక్ జిల్లాలో ఉన్న 7 పాయల వనదుర్గమ్మ గుడి 12 దినాల సంధి మంజీరా నదిలో మునిగే ఉన్నది. వరద పోటు ఇంకెన్నడు తక్కువైతుందో ఏమో మరి. ఇక ఏపీలనైతే చెప్పొద్దు, మళ్ళోసారి అందరిని మంచిగానే ఆరుసుకుంటాండు వానదేవుడు. చేపలు పట్టేందుకు సముద్రంలోకి పోవద్దని ముందుగానే హెచ్చరికలు చేసిండ్రు. సర్కారోళ్ళు ముందుకు ముందే హుషారైండ్రు. వంపు జాగల్లో ఉండే పబ్లిక్ పైలంగా ఉండాలని చెప్పిండ్రు. కలెక్టర్లు, తతిమ ఆఫీసర్లంతా ఎప్పుడు ఏమైనా తయారు ఉండాలి అన్నట్టు చెప్పిందట హోంమంత్రి అనిత మేడం. కూలి పడేటట్టున్న చెట్లు, పెద్ద పెద్ద ఓర్డింగులు ముందుగానే తీసేయాలి అన్నట్టు కూడా చెప్పిండ్రట. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఊరు ఏరు ఏకమైంది. హైవే రోడ్లు మునిగినాయి. పెద్దపాటి దిక్కు ఇండ్లు మునిగిపోయి పబ్లిక్ ఆగమాగం అవుతుండ్రు. ఇగిదిట్లుంటే ఒక్క మన దిక్కే కాదు, దేశం అంతటా వానలు ఎగబడ్డట్టే కొడుతున్నాయి. ఇగో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న సవాయి మాధోపూర్ అనే ఊరి దిక్కు 2 కిలోమీటర్ల దూరం గుంగింది రోడ్డు. పెద్ద జలపాతం లెక్క దునుకుతున్నాయి నీళ్లు. 100 అడుగుల ఇసీరము, 55 అడుగుల లోతుతోని పెద్ద గుంత పడేటాలకు దాన్ని ఎట్లా పూడ్చాలనో సమజైతలేదట ఆఫీసర్లకు. మరిగా ఎట్ట చేస్తారో ఏం పాడో గానీ మన దిక్కైతే గట్టిగా ఉన్నాయట వానలు. జర పైలంగుండ్రి అందరూ.